ఇదే ఇల్లు. అవునా? మంచిదన్న. నమస్తే అన్న. అరే నమస్తే సత్యనా. బాగా నమస్తే. అదే తక్కువ సార్ సార్. అరే ఎవరికి గిట్ల వస్తే నువ్వు వస్తే ఒక్కని వస్తేనే కష్టం, ఇద్దరు వచ్చి చాలాసార్లు అడగాలనిపిస్తుంది నాకు. అడగాలంటే భయం అవుతుంది. అడిచాను సీక్రెట్ ఓపెన్ అని అడగాలి. అదే నువ్వు ఇక్కడ మీటింగ్లకు పోయినా, ఇక్కడ ఫంక్షన్లకు పోయినా, దావత్లకు పోయినా మొత్తం వస్తుందంట. కాదు, నువ్వు మీ ఆవిడని ఎందుకు తీసుకురావట్లేదు నాకు డౌట్ అనుమానం వచ్చింది. ఇక్కడ ఫిట్టింగ్ పెడతావా నువ్వు? ఫిట్టింగ్ చేంజ్ టాపిక్ అన్న. సో మళ్ళీ మహిళలు రాణించాలంటే వాళ్ళు రాజ్యాధికారంలో భాగం కావాలి. దీనివల్ల రెండు రావాలి ఫ్యూచర్ లో. ఎట్లంటే ఈమె టీఆర్ఎస్ ఉంటుంది, ఈయన కాంగ్రెస్ ఉంటుంది. చెప్తాం, డౌట్ ఇచ్చింది, చేసుకోవచ్చు కదా. ఈ కాలంలో ఇంకా అమ్మాయిలు తక్కువతో ఉండకూడదు కదా, మనతో పోటీ రావాలి కదా, పైకి ఇంకా మనకంటే పైనే ఉండాలి. అందుకే మొగుళ్ళు ఎక్కువ చంపుతారు. రేపు అది కూడా వస్తారు. ఇంకో మాట కూడా సీఎం ఎక్కువ ఉండడు, తీసేస్తారు. కళ గణమని కళ గణమని బట్ నేను కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కేవలం ఏంది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు వారి ఇంటికి పిలిచి టిఫిన్ పెట్టి నాకు టికెట్ ఇచ్చింది. కవితని కేసీఆర్ గారే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్పేసి ఏమో ఏదైనా జరగవచ్చు, అక్కడ మాత్రం డౌట్ అనుమానం రాదని. ఇప్పుడు వాళ్ళు నలుగురు కదా, కనపడని ఇంకోటి మనోడు సంతోష్. నలుగురిలో కేసీఆర్ అంటాడు మామూలుగా ఇంట్రెస్ట్ తీసుకుంటుండు. ఈ ముగ్గురు కొట్లాడుతూనే ఉన్నారుగా, నేను సీఎం నేను సీఎం నేను సీఎం ముగ్గురు అంటారు. ముగ్గురు ఒకసారి అయితే సీఎం కాలేదు కదా, నలుగురు ఒకసారి సీఎం అయింది. ఎప్పుడు కేసీఆర్ అయినప్పుడు అందరు సీఎం లాగానే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు నేను సీఎం కావాలంటారు. మొన్న కూడా సీఎంవే కదా నేను అనుకుంటాను. నాలాంటి వాళ్ళు కేటీఆర్కి మయ్య తర్వాత నేనే అని ఉన్నాను. కాబట్టి ఎస్ఆర్ఎస్ అని పెట్టుకుందాం, దానికి స్కామ్ల రాష్ట్ర సమితి అని పెడదాం. కానీ నిన్ను ఎక్కువ వాళ్ళే కొరుకుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకొకేది వాళ్ళే కొరికేది. మాటల్లో పుసుకున ఇస్తుంది.